పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అనే ఒక విషయం చాలా సంచలనంగా మారింది. ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ భాస్కర్ గుప్తా గారు మనతో ఉన్నారు. చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఫోన్ ట్యాపింగు 2023 నుంచి జరుగుతుంది. చాలా ఇది ఏంటంటే క్లిష్టమైన పరిస్థితిలో వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఎలక్షన్ టైంలో మూడోసారి మనమే రావాలనే ఉద్దేశంతో ఒక్కరిది కాదు, ఒకటే రోజు 690 మందిది ఫోన్ ట్యాపింగ్ చేశారు. మొత్తం టోటల్ చేస్తే 4200 మంది వరకు ఇది ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఒక జడ్జిది, ఒక లాయరు, ఒక మీడియా ప్లస్ ఒక బిజినెస్ వాళ్ళు ఒక్కళ్ళని ఏంది వాళ్ళకు ఎవరు అపోజిషన్ కనబడుతుందో వాళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్ చేశారు. వీళ్ళకు ఏమవుతుందంటే దీనికి మెయిన్ ఏంటంటే ప్రభాకర్ రావు, వీళ్ళు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళు చెప్పినట్టు చేయాలనే ఉద్దేశంతో ఒక చట్టాన్ని చేతిలో తీసుకొని, ఇది కేంద్ర ప్రభుత్వం చట్టము, దీన్ని ఏం చేశారంటే నక్సలైట్లకు సానుభూతి పరులు వీళ్ళకు కొన్ని అవకాశాలు ఇస్తే వీళ్ళు అరాచకాలు మరి డబ్బు పంపకము చేసి మన యొక్క దేశాన్ని అల్లకల్లం చేస్తారనే ఒక చట్టము ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్ను పర్మిషన్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ కేంద్రం దగ్గర ఏది తీయకముందే వీళ్ళు ఒక చట్టంలాగా వీళ్ళే రూపొందించి ప్రభాకర్ రావు అనే వ్యక్తికి మన పాత పోలీస్ ఆఫీసర్కు తీసుకొని ఆయనకు అన్ని కట్టబెట్టారు. ఇవన్నీ ఆయన కింద ఒక 4-5 పనిచేసే ఒక టీమును తయారు చేసుకొని ప్రణీత్ రావు అని ప్లస్ భుజంగరావు, తిరుపతి రావు వీళ్ళందరినీ ఒక టీంలాగా చేసుకొని ఏం చేశారంటే రాధాకృష్ణ అని వీళ్ళంతా రావులు, చంద్రశేఖర్ కూడా రావు, వెల్మా స్కూలాన్ని వీళ్ళంతా ఒక టీంలాగా తయారు చేసుకొని దేశాన్ని దోసుకొని తినాలనే ఉద్దేశంతో ఎన్నో అరాచకాలకు పాల్పడి ఎలక్షన్లో మూడోసారి మనమే గెలవాలని చెప్పి అందరి మీద ఒకప్పుడు మనం ఏంటంటే పండిత్ గారు చెప్పారు, ఏది పంచాంగం శ్రావణంలో మూడవ కన్ను ఉంది తెరుస్తారు, మాట్లాడుతూ తెరుస్తారని ఆ పంతులు గారి నిజం చేసేదానికి ఈ ఫోన్ ట్యాపింగ్ను ఉద్దేశం తీసుకొచ్చారు. ఎంతో రాజకీయ నాయకులను వాళ్ళకు డబ్బులు ఎక్కడెక్కడ ఓడిపోతాము గెలుస్తాము అనే దానికి కాకుండా అస్థిర పర్వాలుగా మన ప్రభుత్వాన్ని కొత్త ప్రభుత్వం ఏదొచ్చినా కానీ మనమే రావాలనే ఉద్దేశంతో వీళ్ళు పోలీసులలో డబ్బులు సంచులు అన్నీ ఉంటపోయారు. వేరే అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఏం చేశారంటే వాళ్ళని పంచకుండా వాళ్ళు డబ్బులు తీసుకోపోతే ఇది అన్యాయమైన డబ్బు, అక్రమైన డబ్బు అని చెప్పి సీల్ చేయడము, అదంతా వీళ్ళ ట్రక్కులలో పంపడము, పార్టీ పంతు కింద తీయడము, ఇదంతా తీసుకుపోయి వాళ్ళు పార్టీ కింద జమ చేసుకోవడం అనేది జరిగింది. ఇంత అరాచకం జరుగుతుంటే దానికి ఎవ్వరు చెప్పకుండా ఒక్కసారి ఏమవుతుందంటే నవంబర్ 15 రోజు ఒకటే రోజు 690 ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్లో లాస్ట్ విత్డ్రాల్ చేసేది. వాళ్ళు ఎవరు ఎక్కడ దుంకుతారు ఏం చేస్తారు అనే ఉద్దేశంతో ఒక్కలేంది రాజకీయ అమ్మ నాయన వాళ్ళ బాపు తండ్రి వీళ్ళది రాజకీయ నాయకులు పెట్టుబడి వాళ్ళను ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళను మీడియా సంస్థలను జడ్జిది లాయర్ వీళ్ళందరినీ ఏం చేశారంటే ఏకంగా 690 ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఎంత అరాచకంగా అంటే అంత అరాచకం. వాళ్ళందరినీ ఒక బానిసలాగా చూసి వాళ్ళందరి దగ్గర ఏ డబ్బులు ఉంటుంది వాళ్ళు మాట్లాడేది అన్నీ ఫోన్ ట్యాప్తో పాటు వాట్సాప్ మెసేజ్ కూడా తీసుకొని వాళ్ళందరినీ ఒక రకంగా చేయడం చేపట్టింది. అదే ఈ ఉద్దేశంతోనే రామోజీ ఫిల్మ్ స్టూడియోని వాళ్ళని కూడా బెదిరించి 1,00,000 నాగన్లు పెట్టాయి నేను దునిపిస్తా అని చెప్తే రామోజీ ఆయనను కూడా బతుకున్నప్పుడు 200 కోట్లను తీసుకొచ్చి పార్టీ ఫండ్ కింద జమ చేపించాడు. ఇవన్నీ ఏంటంటే తెలంగాణ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయం మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఎన్నో అరాచకాలు జరిగింది, ఎంతోమంది చెప్తారు. కాకుండా ఏంటంటే మన ద్వారా ఇప్పుడు నిన్ననే మహేష్ కుమార్ గౌడ్ మన పిసిసి అధ్యక్షులు కూడా వాళ్ళు కూడా దీని గురించి సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పారు. వాళ్ళది కాకుండా కిషన్ రెడ్డిది వాళ్ళది తెలంగాణ గవర్నమెంట్ ఎంతమంది ఉన్నా అంతమంది వాళ్ళే చేశారు. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కూడా జగన్ వాళ్ళు షర్మిల వాళ్ళే వీళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారంటే ఎంత అరాచకం దిగపడ్డారో ఒకసారి మనం కూడా ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ అని పెట్టి బీఆర్ఎస్ చేంజ్ చేసుకొని ఇదంతా నాటకం ఆడి ఈ 10 ఏళ్ళ పరిపాలన వాళ్ళు చేసింది కొద్దో గొప్ప, కానీ చేసిందంతా ఈ ఫోన్ ట్యాపింగ్ మీదనే వాళ్ళు దృష్టి సారించారు. ఈ విధంగా వాళ్ళు ఎంతో తెగబడి
మూడవ సంవత్సరం మనమే రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క టీంని ఏర్పాటు చేసుకొని వీళ్ళందరి చేత మా బాస్ ఎవరు ఉన్నారని దానికి రాధాకృష్ణనే హై లెవెల్లో ఉన్నారు, ఆయన మా బాస్ చెప్పినా నేను చేశానని చెప్పి చెప్తున్నారు. ఈ విషయాన్ని మనం ఏంటంటే వాళ్ళందరినీ విచారించి రేపు త్వరలోనే వాళ్ళు జైలుకు పోయే ప్రయత్నం చేసి కఠినమైన శిక్ష విధిస్తా. ఇలాంటి చట్టాలను ముందుకు రాకుండా చూడాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాను.